నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం మీతోని. మనం ఈ ఇయర్ లో చూసుకుంటే కనుక ఎన్నో కేసెస్ చూసాం. బలైపోయిన భర్తలు, భార్యల చేతుల్లో మిక్సీ జార్ అంటారు, డ్రమ్ అంటారు, ఆ రకరకాల థాట్స్ తోని. అసలు ఈ విధంగానే ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం అమ్మ ఇవి ఎక్కువ. ఈ విధంగా అసలు ఎందుకు జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ చంపుతున్న వాళ్ళలో చూసుకుంటే కనుక వీళ్ళలో జాతక దోషాలు ఏమన్నా ఉంటాయి అంటారా? అంటే జాతకం సెట్ అవ్వకుండా పెళ్లి చేసుకోవటము, లేకపోతే వాళ్ళ కర్మ ఫలితాలు అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఒక టాపిక్ లో మాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే, దీన్ని బేస్ చేసుకొని అసలు ఏ రాశి వారికి ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది జీవితం అనేది ఒక 12 రాశులకు సంబంధించి ద్వాదశ రాశుల గురించి చేద్దాము అని అనుకున్నాము. సో ఈ రోజు ఆ వీడియో చేద్దామమ్మా. మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా. అంటే చాలా మంచి విషయం ఇది. అయితే ఇది చంపడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇలా ఎందుకు తయారవుతున్నారు అనే దానికి జాతకంలో ఉండే గ్రహస్థితులు బట్టి ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని ప్రారంధ కర్మలు అనుభవించాల్సిన రాక్షసత్వాలు ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, జాతకంలో ఒక్కొక్కరికి కొన్ని సైకాట్రిస్ట్గా కొన్ని ప్రాబ్లం ఉంటాయి. అంటే వాళ్ళ మెంటల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనం జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది, అబ్బాయి క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఈ అబ్బాయి ఎలాంటి లక్షణాలు కలిగిన అంటాడు, ఏ సమయంలో ఎలా ఉంటాడు అనేది జాతకంలో తెలుస్తుంది. అలాగే అమ్మాయి జాతకంలో కూడా ఈ అమ్మాయి ఎలాంటి కేటగిరీ అమ్మాయి, సో ఏ జీవితంలో ఏ సాధిస్తుంది, ఏదైనా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కూడా నడుస్తాయా అనేది కూడా జాతకంలో తెలుస్తుంది. సో మన జాతకాలను పూర్తిగా పరిశీలించాలి. ఇప్పుడు అందరూ ఏంటంటే, జాతకం చూడండి కలిసిందా, వివాహం చేసుకోవచ్చు అని అడుగుతారు తప్ప అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా ఉందా, అబ్బాయి క్యారెక్టర్ బాగుందా అని ఎవరు అడగరు. సో ఎవరు అడగరు, ఎవరు డిస్కస్ చేయరు. జాతకంలో ప్రతిదీ తెలుసుకోవాల్సిన ఏంటంటే, వాళ్ళిద్దరు కలవడమే కాదు, ఇద్దరు ఆలోచనలు కూడా బాగున్నాయో లేదు చూడాలి. ఏ ఒక్క ఆలోచన బాగుంటేనే ఆ ఆలోచన వల్లే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి నెగిటివ్ ఆలోచన ఉంది అంటే ఖచ్చితంగా ఇంకొకరికి అది ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 2 రకాలైన విషయాలు ఉంటాయి. ఇద్దరికి ఆలోచనలు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలని రూల్ ఉండదు. ఒకరు ఆలోచిస్తే ఇంకోళ్ళు ఆలోచిస్తుంటారు. సో ఇద్దరు పాజిటివ్ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఇద్దరికి మంచిగా చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకని నా దారిలో నేను ఉండాలి, నాకు నచ్చట్లేదు ఎందుకు, నేను నా దారిలో నేను ఉంటాను, నీ దారిలో నువ్వు ఉండని చెప్పేసి ఇలా కూడా ఉంటాయి. కానీ చంపేంత గుణం రావాలి అంటే అది ఖచ్చితంగా జాతకంలో దోషాలు ఉన్నట్టు లెక్క, బాగా తీవ్రంగా ఉన్నది ఒకటి. రెండోది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే ప్రారంధ కర్మలు ఎక్కువగా ఉంటాయి, పాపకర్మ ఎక్కువగా ఉంటుంది. సో పాపం చేయడానికే జన్మ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కొన్ని జన్మలు. ఆ పాపం యొక్క ఫలితం కూడా వీళ్ళకి పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పెళ్ళవక ముందే అమ్మాయి జాతకం పూర్తిగా అనాలిసిస్ చేసి ఈ అమ్మాయికి ఎలాంటి హస్బెండ్ వస్తే బాగుంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాగే అబ్బాయి జాతకం కూడా పూర్తిగా తెలుసుకొని ఎలాంటి అమ్మాయిని తెచ్చుకోవాలి అనేది వీళ్ళు తెలుసుకుంటే ఆ కొన్ని లక్షణాలను బట్టి మీరు వెతుక్కోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, కంప్లీట్గా అమ్మాయి నచ్చాక అప్పుడు జాతకాలు చూపిస్తుంటారు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలని ఫస్ట్ క్లారిటీ వీళ్ళు తీసుకోరు. ముందు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, ఆస్తి అంతస్తులు చూస్తారు. ఇవన్నీ కాదు, అబ్బాయికి మంచి గుణం ఉందా లేదా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలి, అమ్మాయి మంచి గుణవంతురాలా కాదా, ఈ అమ్మాయికి ఎటువంటి అబ్బాయి వస్తాడు అని చెక్ చేసుకుంటే 100% ఈ ప్రాబ్లమ్స్ రాకుండా బయటపడే అవకాశం ఎక్కువ ఉండడమే పెద్ద విషయం ఈ రోజుల్లో. ఖచ్చితంగా కదా. అందుకని సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కంపేటబిలిటీ అనేది ఏవో పాయింట్స్ కింద చూస్తారు, పాయింట్స్ కాదు, లక్షణాలతో చూడాలి. సో ఈ రోజుల్లో కావాల్సింది లక్షణాలు అలా అనమాట. తర్వాత రాశి కర్కాటకం అమ్మ. మరి ఈ రాశి వారికి ఏ రాశి వారితోని పర్ఫెక్ట్ జోడి అంటారు? కర్కాటక రాశి అనేది ఏంటంటే చాలా ఎమోషనల్ గా ఉండేవాళ్ళు వీళ్ళు. సో ఈ రాశాధిపతి చంద్రుడు. సో చంద్రుడు ఎలా ఉంటాడంటే మనఃకారకుడు. అంటే మన మనసుని ప్రశాంతంగా ఉంచడంలోని ఆయన ప్రధానంగా ఉంటుంది. మన మానసిక స్థితి బాగుందా బాగాలేకపోయిందా అంటే చంద్రబలం జాతకంలో బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, బాగాలేకపోతే ఇబ్బంది పడుతుంటారు. చూడండి, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అందం ఉన్నా ఒక సాటిస్ఫాక్షన్ మనసులో కానీ మనిషిలో కానీ కనబడదు కొంతమందికి. ఇది ఇంత బాగుంటా కదా ఎందుకు అంటే, నేనేం బాగుంటాను బాగుండు అనే తత్వంలో ఉండిపోతుంటారు వాళ్ళు. ఎప్పటికీ అలా మాట్లాడుతుంటారు. ఇలా మాట్లాడే వాళ్ళు ఏంటి, చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు అనమాట. సో చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్స్, దాన్ని హ్యాపీనెస్ ని అనుభవించలేరు, సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి జాతకులకి ఏంటంటే, మనకి మామూలుగా ఈ చంద్రుడు ఒక రాశి తత్వంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఏంటంటే 15 రోజులు
నాకేం తక్కువ లేదు, నేను చాలా హ్యాపీయెస్ట్ పర్సన్, ద మోస్ట్ వరల్డ్ లో చాలా ద మోస్ట్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అని అనుకుని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మళ్ళీ అలాగే చాలా కింద దిగిపోయి నా అంత దురదృష్టవంతుడు, నా అంత దరిద్రుడు ఎవరు ఉండడేమో అని చెప్పి అని నేర్చుకునే వాళ్ళకి ఉంటుంది ఇందులో. ఒక 15 రోజులు బాగుంటుంది, 15 రోజులు బాగుంటారు వీళ్ళు. అక్కడ ఎక్స్ట్రీమ్ ఉంటుంది, లేకపోతే లీస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే చంద్రుడు ఒక మనకారకుడు కనుక మానసికమైన స్థితి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, దానికి మనసు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ మనసు మీద ప్రభావం ఎక్కువ ఉండే దాంట్లో ఈ కర్కాటక రాశిలో ఉన్నారు 3 నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వల్ల వాళ్ళు కొన్ని డేస్ బాగుంటాయి, కొన్ని డేస్ బాగుంటాం. కానీ వీళ్ళలో సాధించే తత్వాలు ఉన్నాయంటే మహాపట్టుదల ఎక్కువ, పంతం ఎక్కువ, మొండితనం ఎక్కువ, ఏదైనా పౌరుషం ఎక్కువ, ఏ పనైనా చేయలేదు అని అంటే ఒప్పుకోరు. సో చేసి చూపిస్తారు అది. సో 1 డేలో నేర్చుకునే తత్వాలు ఉన్నవాళ్ళు వీరంతా ఏకసత్యాగ్రహిలు అనొచ్చు వాళ్ళని. ఎందుకంటే ఒక్క రోజులో మొండితనం కోపం వచ్చిందంటే నేను చేసి రాత్రికాలు చూపిస్తాను మీకు అని చెప్పని పొద్దున్న సాయంత్రం కూర్చొని దాని మీదే కాన్సన్ట్రేషన్ కాబట్టి దాన్ని సాధించుకొని వచ్చేసే వాళ్ళు కర్కాటక రాశి. రాత్రికల్లా దాని చెప్తారు అనమాట. అలాంటి లక్షణం కలిగిన అనమాట. అంత ఏకసంతగా ఉంది వీళ్ళ దాంట్లో. సో ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే లోపల వాళ్ళతో కనెక్ట్ అయిన వాళ్ళతో తప్ప బయట వాళ్ళతో వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు. ఫ్యామిలీ విషయాల్లో బయట ఎవరికి చెప్పరు. నా ఫ్యామిలీ ఇలా ఉంది, నా ప్రాబ్లం ఇలా ఉంది, నాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు. మనసులోనే ఉంచేసుకుంటారు. ఆ మనసులో ఉన్న బాధని వాళ్ళకి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కరెక్ట్గా రాకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్సే వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే అర్థం చేసుకునే భార్య లేదు, అర్థం చేసుకునే పిల్లలు లేరు, అర్థం చేసుకునే సమాజం లేదు అనే తత్వంలో వాళ్ళు ఏకాకిలో ఉండిపోతారు. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఏకాకిలో ఉండిపోయే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. సో వీళ్ళు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కొన్నా ప్రేమగా వాళ్ళని డబ్బుతో కొనలేం, ఇక వేరే ఆకర్షణ శక్తితో కొనలేం, వేరే ఏ విషయమైనా కొనలేం. వాళ్ళతో ఒక ప్రేమతోటే కొనగలం. వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా వినాలి. వాళ్ళు బాధపడినప్పుడు వాళ్ళు చేయి తీసుకొని మన చేతిలో పెట్టుకొని నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేనున్నాను అని చెప్పే ధైర్యం ఇచ్చే వాళ్ళే కావాలి వాళ్ళకి. అలా ధైర్యంగా నమ్మకంగా చెప్పే వాళ్ళు ఉంటే 100% ఓపెన్ అవుతారు, లేకపోతే ఓపెన్ అవ్వరు. సో ఈ మానసిక స్థితిలో వాళ్ళు ఉండిపోతారు అనమాట. సో వీళ్ళకి ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళే కావాలి కనుక వృశ్చిక రాశి వాళ్ళు. సో వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు వీళ్ళకి. సో వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ వాళ్ళకి. వాళ్ళ డబ్బు, ఆస్తి, అంతస్తులు, ప్రాపర్టీస్ ఇవన్నీ కాదు. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ వైఫ్, వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత భార్య అయితే భార్య, భర్త అయితే భర్త. సో వాళ్ళనే చూసుకుంటారు ప్రేమగా. వాళ్ళ కోసం ఏం కావాలో అది చేస్తారు. చాలా మంది చూడండి టైంకి హస్బెండ్ రాగానే ఆయనకి అన్ని కావాల్సిన అన్ని వేడివేడిగా వండి పెట్టడము. అంటే పూర్వకాలంలో చూసేదాన్ని, ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ నేను మా ఇళ్ళల్లో చూసేదాన్ని. అప్పటికప్పుడు వేడివేడిగా అన్నం వండేవాళ్ళు, సో వేడివేడిగా కూర చేసేవాళ్ళు, అప్పుడప్పుడు వేడివేడిగా ఇంత రసం పెట్టేవాళ్ళు. సాయంత్రం వాళ్ళు వచ్చేవాడికి స్నానం చేసి వచ్చేటప్పటికి వీళ్ళు శుభ్రంగా స్నానం చేసి తయారైపోయి చక్కగా చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీగా తయారై మంచి మంచి వేడి వంటలు జస్ట్ అలా వస్తే కంచెలో అలా అన్నం అలా వేడి ఆవిరిలో వస్తామట, అంత వేడిగా వడ్డించేవాళ్ళు అనమాట. అంత ప్రయారిటీ, అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు హస్బెండ్ని. అలా చూసేవాళ్ళ అమ్మాయిలు నేను చూసాను. అంటే మా ఇంట్లో మా అమ్మలు, మా అత్తయ్యలు వీళ్ళందరూ అలాగే సాయంత్రం 6 గంటలకి వెళ్ళా వంట మొదలు పెట్టేసేవాళ్ళు. వాళ్ళు 7 గంటలకల్లా వచ్చేవాళ్ళు ఆఫీస్ నుంచి. వంట చేస్తూ వేడిగా అంత వేడిగా వడ్డించాలా అంటే అంతే వడ్డించాలి. ఏ పనులు చేసినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ 4 గంటలకల్లా ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినా దేనికైనా వెళ్ళినా వీళ్ళు మధ్యాహ్నం వరకే ఉద్యోగాలు. స్కూల్లో కన్నా స్కూల్ టీచర్స్గా చేసేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం స్కూల్ అయిపోగానే 3:30కి స్కూల్ అయిపోయేది కూడా. స్కూల్ అయిపోగానే పరిగెట్టి ఇంటికి వచ్చి స్నానం చేసేసి వీళ్ళు రెడీ అయిపోయి గబగబ వంట స్టార్ట్ చేసేవాళ్ళు. వేడివేడిగా వంట ఇచ్చేవాళ్ళు. ఏదైనా కోపం వస్తే అరుస్తే ముందు తిన్నాక మాట్లాడదాం, తిన్నాక మాట్లాడుతుందండి అని చెప్పి విసురుతూ ఆ భోజనం పెట్టేవాళ్ళు. ఇలాగ పద్ధతులు ఉండే లక్షణాలు ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఈ అనురాధ నక్షత్రం కానీ తీసుకోండి, జ్యేష్ఠ తీసుకోండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలు అయితే అబ్బాయిలు, అబ్బాయిలైనా అమ్మాయిలే. సో ఇద్దరు ఒకేలా ఉంటారు. ఒకవేళ వృశ్చిక రాశి అబ్బాయి కర్కాటక రాశి అమ్మాయిని చేసుకుంటే అమ్మాయికి ఎలా కావాలన్నా అమ్మాయి ఎలా ఉన్నా సరే భరించి ఓపిగ్గా ఈ అబ్బాయి అన్ని సేవలు చేస్తాడు. చూసే వాళ్ళు ఎదుటి వాళ్ళు అందరికి కోపం వచ్చేస్తారు కానీ వీళ్ళిద్దరు మాత్రం అండర్స్టాండింగ్ లో ఉంటారు. అలాగే వృశ్చిక రాశి అమ్మాయి కర్కాటక రాశి అబ్బాయి అయినా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అలాగే చూస్తుంది. మనందరికి కోపం వస్తుంటుంది కానీ వాళ్ళిద్దరికి కోపం రాకుండా వాళ్ళు ప్లాన్ చేసి జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. రైట్.